మరి ప్రభు వారి నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉంటాడు. మరి పేతురు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించి హృదయపూర్వకంగా దేవుణ్ణి వెంబడించిన వ్యక్తిగా ఉండగా ఆ ప్రేమ మధ్యలో భయము ప్రవేశించి మరి పేతురు ముమ్మారు క్రీస్తు ప్రభువును ఎరుగనని తెలియజేసినప్పుడు, కోడి కూసినప్పుడు, మరి దేవుడు పేతుర్ని చూసినప్పుడు పేతురు ప్రభువైన యేసు మాటలు జ్ఞాపకము తెచ్చుకొని పశ్చాత్తాపపడిన సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథములో మనము గమనించగలము. ప్రైజ్ ద లార్డ్. మరి ఈనాటి దినములలో ప్రభువుని వెంబడిస్తూ అనుసరిస్తున్న మన విశ్వాసము, మన నమ్మిక ఎలాగున ఉన్నది, మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన వారముగా ఉంటూ ఉన్నాం. ఆనాటి దినాలలో మన ప్రభు అయిన దేవుని శిష్యులుగా ఉండబడిన వారు క్రీస్తు ప్రభు అప్పగింపబడినప్పుడు వారందరూ చెదరిపోయి వారి విశ్వాసము కోల్పోయిన పరిస్థితిని మనము చూడగలము. అయితే ప్రభు వారి యొక్క నమ్మిక కోల్పోకుండానట్లు ప్రార్థన చేసినందుని బట్టి వారందరూ విశ్వాసమందు బలపరచబడిన విధానాన్ని మనము గమనించగలము. మరి ప్రభువు ఈ లోకములోనికి వచ్చిన ఉద్దేశము ప్రతి ఒక్కరిలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన వచ్చి ఉంటూ ఉన్నాడు. ఆనాటి దినాలలో మరి ఏ నిరీక్షణ లేక, ఏ ఆధారము లేక బ్రతుకుతూ కొట్టుమిట్టాడుతున్న అనేకుల హృదయాలను బలపరిచిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అనేక వ్యాధులను, అనేక బాధలను, రోగములను సైతము ఆయన విడిపించిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ రోజున ప్రభువుని నమ్ముకున్న నీ జీవితంలో నీ విశ్వాసము ఎలాగున ఉన్నది? నీ నమ్మకమందు నీవు పేతురు వలె పడిపోయిన పరిస్థితిలో ఉంటూ ఉన్నావా? నిన్ను నీవు ప్రశ్నించుకోవాలండి. ఈ లోకము